హలో ఫుడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్డీ అడిక్ట్. సో మనం రెగ్యులర్గా తినే ఫుడ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఒక స్పాట్కి అయితే వెళ్ళాము. సో దీని పేరు వచ్చేసరికి సదర్న్ చైనీస్. సో ఇక్కడైతే కంప్లీట్గా చైనీస్ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. సో మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుంటే ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్ ద చెఫ్ మోడ్ కానీ లేకపోతే ద స్టీమ్ రూమ్ కానీ వీడియోస్ చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. సో అదే బిల్డింగ్లో ఉంటుంది. సో అడ్రస్ అయితే ఇంకొకసారి చెప్తున్నాను. ఇది వచ్చేసరికి శ్రీ బాబు జగజీవన్ రావు పార్క్ దగ్గర అనమాట. గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు ఒకసారి చెక్ చేయండి. అట్లే కింద డిస్క్రిప్షన్లో ద స్టీమ్ రూమ్ తిరుపతి, ద చెఫ్ మోడ్ ఈ రెండు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. సో మనం ఈరోజు ట్రై చేస్తుంది వచ్చేసరికి కంప్లీట్ చైనీస్ ఫుడ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు అవుట్డోర్, వీళ్ళైతే మొత్తం ఒక చైనీస్ లుక్ అయితే తీసుకొచ్చారనమాట. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్తో బుద్ధ కానీ లేకపోతే ఆ వాల్ మీద ఆర్ట్స్ కానీ అండ్ బ్రూస్లీ అలాంటి కొన్ని కొటేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీకు అవి కూడా చూపిస్తాను. మీకు చూస్తే కంప్లీట్గా ఫ్రమ్ బయట నుంచి లోపల వరకు కంప్లీట్గా చైనీస్ లుక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. లైక్ ఆ హ్యాంగింగ్స్ కానీ లేకపోతే వాల్ ఆర్ట్స్ కానీ. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లు ద స్టీమ్ రూమ్ కానీ లేకపోతే చెఫ్ మోడ్లో కానీ అవుట్డోర్ ఇండోర్ లాగా సేమ్ అదే అనమాట. అవుట్డోర్ సీటింగ్ ఉంది, అట్లే ఇండోర్ సీటింగ్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి ఇండోర్ సీటింగ్. సో ఇక్కడ మనమైతే ఫుడ్ ట్రై చేద్దాము. ఏమేమి ఫుడ్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ వాటి ప్రైజెస్ చెప్తాను. అట్లే మెన్యూ కార్డ్ కూడా మీకు ప్లేస్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. ఇక్కడ ఆర్ట్స్ కానీ లేకపోతే ఇంటీరియర్స్ కానీ చాలా అంటే చాలా డీసెంట్గా ఉన్నాయి. కంప్లీట్గా వుడ్తో అయితే చేశారనమాట. అండ్ వీళ్ళు వచ్చేసరికి రెడ్ అండ్ ఇందాక చెప్పినట్లు బ్లాక్ కాంబోలో తీసుకొచ్చారు. సో చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. సో ఈ అంబియన్స్ వచ్చేసరికి టాప్ నాచ్. సో ఇంకా లేట్ చేయకుండా ఫుడ్ కూడా ఒకసారి ట్రై చేద్దాము. సో మనం ఫస్ట్ ట్రై చేస్తున్న రెసిపీ నేమ్ వచ్చేసరికి పాకెట్ ఫిష్ అనమాట. ఇది వచ్చేసరికి ఒక స్లైస్ లాగా కట్ చేశారు, రెక్టాంగిల్ స్లైస్. అండ్ దానికి ఇంగ్రీడియంట్స్ అప్లై చేశారు. సో కార్న్ఫ్లోర్ ఏదో యూస్ చేశారు మొత్తానికి క్రిస్పీనెస్ వచ్చేదానికి. సో దీన్ని వచ్చేసరికి డీప్ ఫ్రై చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం మంచూరియన్స్ తింటాం కదా, దానికి వచ్చేసరికి గ్రేవీ ప్రిపేర్ చేస్తారు కదా, గార్లిక్, జింజర్. సో అదే ప్రొసీజర్తో ఒక గ్రేవీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ దాంట్లో వచ్చేసరికి షెజ్వాన్ సాస్ అలా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నారు. సో వీళ్ళు సేమ్ మంచూరియన్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో అట్లా ప్రిపేర్ చేసి ఇందాక ప్రిపేర్ చేశారు కదా పాకెట్ ఫిష్ అనేసి డీప్ ఫ్రై చేశారు కదా, సో దాన్ని దీంట్లో యాడ్ చేస్తారనమాట. సో దీన్ని ఆ చేసిన గ్రేవీలో యాడ్ చేసి బాగా కంప్లీట్గా దానికి పట్టేలాగా ఒక 2 minutes అట్లా ఫ్రై చేశారనమాట. సో ఫైనల్లీ ద పాకెట్ ఫిష్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో దీని మీద ఫైనల్గా ఈ కొరియాండర్ లీవ్స్ ఉంటాయి కదా, దాంతో అయితే గార్నిష్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది చూసేదానికి, టెక్స్చర్ కానీ ఆ కలర్ కానీ. సో నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా టేస్ట్ అయితే చూసేదానికి. సో టేస్ట్ చేసి రివ్యూ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి చాలా రెసిపీస్ అయితే చేస్తున్నారు. అండ్ లైక్ ఎట్లా అంటే మంగోలియన్ చికెన్ అట్లా కొన్ని రెసిపీస్ అయితే చేస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నా కదా, అది వచ్చేసరికి మంగోలియన్ చికెన్. సేమ్ ఇందాక ప్రొసీజరే, లైక్ మంచూరియన్కి ఆ గ్రేవీ ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఆ గ్రేవీ ప్రిపేర్ చేసి సో ఆ చికెన్ అనేదాన్ని బోన్లెస్ చికెన్ అది, ఆ చికెన్ని సేమ్ ఇందాక ఫిష్ ప్లేస్లో చికెన్ అనమాట అట్లా ఫ్రై చేసి రెండింటిని మిక్స్ చేస్తున్నారు. సో చైనీస్ ఫుడ్ అంటే మెయిన్ కంప్లీట్గా హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తారన్నమాట.
సో ఇది కూడా మనకైతే రెడీ అయిపోయింది. సో నీట్గా ఒక సర్వింగ్ ప్లేట్, అది కూడా ఒక బ్లాక్ కలర్ మెయింటైన్ చేస్తున్నారు. సో దాంట్లో వచ్చేసరికి పైన నువ్వులు వేశారు. చాలా అంటే చాలా బాగుంది ఆ టెక్స్చర్ కానీ ఆ కలర్ కానీ. సో ఇది కూడా ఒకసారి టేస్ట్ చేసి రివ్యూ అయితే చెప్పేద్దాం లాస్ట్లో. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి స్టీమ్డ్ మోమోస్. సో ఈ రెసిపీ నేను నెక్స్ట్ కవర్ చేస్తాను, ఎందుకంటే మనకి మోమోస్ ప్లాటర్ ఉంది. సో దాంట్లో అన్ని ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ మోమోస్ అయితే కవర్ చేస్తాము. సో అక్కడ చెప్తాను దీని గురించి. సో వీళ్ళు వచ్చేసరికి మోమోస్లోకి ఇచ్చే డిప్ కంప్లీట్గా వీళ్ళే చేస్తారనమాట. లైక్ వీళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి దాన్ని ఆ మోమోస్తో పాటు ఆ డిప్ సర్వ్ చేస్తారు. సో ఇది చాలా బాగుంటుంది అని విన్నాను. సో ఇదైతే ఒకసారి ట్రై చేస్తాను, ఎట్లా ఉంది అనేసి లాస్ట్లో అయితే చెప్తాను. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి పెప్పర్, సాల్ట్ అండ్ ప్రాన్స్, ఈ 3 కాంబినేషన్లో చేస్తున్న రెసిపీ పెప్పర్ సాల్ట్ ప్రాన్స్ అనమాట. సో బేసికల్లీ పెప్పర్ దేంట్లో యూజ్ చేసినా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, లైక్ ఆ ఫ్లేవర్. సో ఇప్పుడు ఈ కాంబినేషన్లో ప్రాన్స్ అయితే ట్రై చేద్దాము. సో దీని మీద వచ్చేసరికి ఫైనల్గా కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ అయితే చేశారు. సో ఇప్పుడు దాకా చేసిన రెసిపీస్ అన్నీ ఒకసారి ట్రై చేసి రివ్యూ ఎట్లా ఉందని చెప్తాను. సో మనం వచ్చేసరికి ఇప్పుడు ఇవన్నీ ట్రై చేద్దాము. చికెన్ మ్యాంచో సూప్ విత్ ఫ్రైడ్ నూడిల్స్ ఒకటి, మంగోలియన్ చికెన్, అట్లే సాల్ట్ పెప్పర్ ప్రాన్స్ ఒకటి, స్టీమ్డ్ మోమోస్ అండ్ పాకెట్ ఫిష్. సో ఇవి ఇప్పుడు మనమైతే ట్రై చేసి కంప్లీట్గా ఎట్లుంది టేస్ట్ అనేది చెప్తాను. సో ఆ చికెన్ నాచోస్ విత్ ఫ్రైడ్ నూడిల్స్ చెప్పగా సూప్ చాలా బాగుంది. ఆ పైన ఫ్రైడ్ నూడిల్స్లో క్రిస్పీనెస్, ఆ సూప్లో చికెన్ మధ్యలో తగులుతూ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది. స్పైస్ లెవెల్స్ అన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయినాయి. సో మనం నెక్స్ట్ ట్రై చేసింది వచ్చేసరికి పెప్పర్ సాల్ట్ ప్రాన్స్. ఇదైతే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఆ పెప్పర్ ఫ్లేవర్ కానీ చాలా స్పైసీగా, ఒక్క లుక్ అండ్ బై పర్ఫెక్ట్గా మీకు నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంగోలియన్ చికెన్. వీటన్నిటికీ మేము కామన్గా ఒక డిప్ అయితే అడిగాము, అది ప్రొవైడ్ చేశారు. మాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ మంగోలియన్ చికెన్ అనేది. ఆ పైన ఉన్న ఫ్లేవర్స్ అయితే నాకు పర్ఫెక్ట్గా అనిపిస్తున్నాయి, కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా నీట్గా చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి పాకెట్ ఫిష్. ఇదైతే ఖచ్చితంగా అందరికీ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే అంత బాగా నచ్చింది అనమాట. పైన ఉన్న క్రిస్పీనెస్ కానీ ఆ ఫ్లేవర్ కానీ అండ్ ఫిష్ అయితే మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి స్టీమ్డ్ మోమోస్. దీంట్లో వచ్చేసరికి క్యారెట్, క్యాబేజ్ అండ్ చికెన్ ఇది స్టఫ్గా పెట్టి నీట్గా ప్రొవైడ్ చేశారు. సో ప్రతి బైట్లో మనకు ఆ స్టఫ్ అనేది, ఆ ఫ్లేవర్స్ అనేది తెలుస్తుంది. అండ్ చెప్పా కదా ఇందాక వీళ్ళు ఒక డిప్ అయితే చేస్తారు అప్పటికప్పుడు అనేసి. సో దాంట్లో డిప్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఆ ఇచ్చిన డిప్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అనమాట, అంత బాగుంది. సో నేను ఇందాక చెప్పాను కదా మోమోస్ ప్లాటర్ అనేసి. సో దానికి వీళ్ళు చేస్తున్నారు అనమాట, 3-4 వెరైటీస్ ఆఫ్ మోమోస్ చేస్తున్నారు. సో మీరు చూస్తున్నారు కదా, అవి కంప్లీట్గా హ్యాండ్తో చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. నాకు ఇది చూసేదానికి చాలా బాగా నచ్చింది అనమాట, ఈ రోలింగ్ స్టైల్ కానీ వాళ్ళ వే ఆఫ్ ఫోల్డింగ్ కానీ. సో దీన్ని నేను ఒక
3-4 యాంగిల్స్లో వీడియో అయితే తీశాను. సో చూడండి, మీకు నచ్చుతుంది వాళ్ళు ఎంత బాగా ఫోల్డ్ చేస్తున్నారు. సో అలా ఫోల్డ్ చేసి వాటిని మళ్ళీ ఫ్రైడ్ చేస్తారు. అండ్ మోమోస్ వచ్చేసరికి కొన్ని స్టీమ్డ్, కొన్ని ఫ్రైడ్. సో మనకి ఈ ప్లాటర్లో అనేసరికి అన్నీ ప్రొవైడ్ చేస్తారు. స్టీమ్డ్ మోమోస్, ఫ్రైడ్ మోమోస్, అట్లే ఆ రోల్స్ కానీ, లేకపోతే ఇందాక చెప్పాను కదా ఈ ఫోల్డ్ చేసిన ప్రతి ఒక్కటి వస్తాయన్నమాట కాంబో లాగా. సో మోమోస్, స్టీమ్డ్ మోమోస్ ఇందాక చెప్పాను కదా వీడియోలో కవర్ చేస్తాను, అది ఇక్కడే అనమాట. చెప్పాను కదా ఆ రోల్స్ అండ్ అవి. సో అవైతే ఫ్రై చేస్తున్నారు. మోమోస్ కూడా ఒక 4 ఫ్రై చేస్తున్నారు. అండ్ స్టీమ్ మోమోస్ ఆల్రెడీ పెట్టేస్తున్నారు. సో ఇవన్నీ ఒక ప్లాటర్ లాగా వస్తాయి అన్నమాట. వేసిన 2-3 మినిట్స్కే మొత్తం కుక్ అయిపోయాయి అనమాట. ఇవి వచ్చేసరికి ఇప్పుడు మనకు సమోసా చేస్తారు కదా, పల్చగా ఉంటుంది పిండి. సో సేమ్ అదే దాంతోనే చేస్తున్నారు అనమాట. అండ్ ఈ మోమోస్ అన్నీ అయిపోయాక వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లో చాలా అంటే చాలా నీట్గా చేతితో పెడుతున్నారు ఒక్కొక్కటిగా. సో వీళ్ళు వచ్చేసరికి ఒక 3-4 ఐటమ్స్ ఆఫ్ మోమోస్ని ఒక కాంబో లాగా ఒక మోమో ప్లాటర్ అనే నేమ్తో సర్వ్ చేస్తున్నారు. లైక్ మనకు అక్కడ ఉన్న వెరైటీ ఆఫ్ మోమోస్ అన్ని అట్ ఎ టైం ట్రై చేయొచ్చు. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్తే ఇది ఆర్డర్ చెప్పుకునేకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దీంట్లో కూడా నేను చెప్పాను కదా వాళ్ళు డిప్ ఒకటి చేస్తున్నారని, అదైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ ఓవరాల్గా ఇట్లా ఉంటాయన్నమాట మోమోస్. సో ఆ రోల్ మోమో ఒకసారి చూద్దాము. దాంట్లో స్టఫ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూసేదానికి టెక్స్చర్ కానీ, తినేదానికి కానీ. సో ఆ క్రిస్పీనెస్ మీకు బేసిక్గా తెలిసే ఉంటుంది. సమోసా పైన యూస్ చేసే అది ఎంత క్రిస్పీగా ఉంటుందో సేమ్ అదే క్రిస్పీనెస్ లెవెల్స్తో అండ్ స్టఫ్తో చాలా అంటే చాలా బాగుంది. ఆ డిప్ అయితే మాత్రం చెప్పాను కదా నెక్స్ట్ లెవెల్. సో రెగ్యులర్గా స్టీమ్డ్ మోమోస్, ఫ్రైడ్ మోమోస్ ట్రై చేసే ఉంటాము. ఇప్పుడు కొత్తగా ఏమైనా ట్రై వేయాలంటే వెళ్ళి ఒకసారి ట్రై వేయండి. మోమోస్ ప్లాటర్ ఆర్డర్ ఇవ్వండి అండ్ అక్కడ ఉన్న అన్ని మోమోస్ ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా నచ్చుతుంది. అండ్ ఆ డిప్ మర్చిపోవద్దు. అండ్ ఇది వచ్చేసరికి చికెన్ మీరు చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. సో నాకైతే ప్రతి బ్రైట్లో ఆ ఫ్లేవర్ అనేది మిస్ కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ అయింది స్టఫ్ అనేది. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రైల్ అయితే వేయండి మోమోస్ ప్లాటర్. ఈ రెసిపీ అయితే మాత్రం నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఆ నూడిల్స్ని ఒక ప్యాన్లో వేసి ఆయిల్ వేసి దాన్ని రోస్ట్ చేస్తున్నారు. లైక్ కంప్లీట్గా ఇప్పుడు నూడిల్స్ ఒక్కొక్క మన దగ్గర వచ్చేసరికి నార్మల్గా చేస్తారు. ఇది కంప్లీట్గా చైనీస్ స్టైల్. ఎట్లా అంటే ఒక సైడ్ కంప్లీట్గా రోస్ట్ అయ్యాక దాన్ని మళ్ళీ ఆపోజిట్ సైడ్ తిప్పి దాన్ని కూడా రోస్ట్ చేసి అట్లే ఉంచుతున్నారు. సో మీకు ఒక క్లోజ్ వీడియో అయితే తీస్తాను, సో మీకు ఐడియా వస్తుంది.
సో ఇది వచ్చేసరికి ఒక పిజ్జా బన్ లాగా అయిపోయింది అనమాట. సో దీన్ని ఒక 4 పీసెస్ కట్ చేసి నీట్గా సర్వ్ చేశారనమాట. సో ఇందాక దాంట్లోకి వచ్చేసరికి ఒక సూప్ లాగా ఒక రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసరికి క్యాప్సికమ్, ఆనియన్స్, సోయా సాస్, సెజ్వాన్ చట్నీ ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేశారనమాట. అండ్ దీంట్లో నుంచి వచ్చిన నురుగు అది ఉంటుంది కదా, సో అది కొంచెం కొంచెం తీసేస్తున్నారు, ఎక్సెస్ సూప్ అనమాట. సో వీళ్ళు ఫైనల్గా అదైతే ఒక మంచి టెక్స్చర్ అవుట్లుక్ అయితే తీసుకొచ్చారు. సో వైల్ సర్వింగ్ ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నారనమాట. ఆ సూప్ అండ్ ఇందాక చెప్పిన ఆ నూడిల్స్ రెండు మిక్స్ చేసి సర్వ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఆ ఫ్లేవర్స్ అనేది మాత్రం చాలా బాగా తెలుస్తుంది. లైక్ మన రెగ్యులర్ నూడిల్స్లా కాకుండా ఇది ఒక మంచిగా అనిపించింది, వెజ్జీస్ లోడెడ్ విత్ ఆ సూప్ ప్లస్ ఇది అండ్ అప్పుడప్పుడు ఆ క్రిస్పీనెస్ చాలా బాగుందన్నమాట. సో నెక్స్ట్ మనం చూస్తుంది వచ్చేసరికి చికెన్ ఫ్రైడ్ రైస్. సో ఇది వచ్చేసరికి చికెన్ ఫ్రైడ్ రైస్. అండ్ ఈ ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్లోకి ఒకటి మేమైతే ఆర్డర్ చేసాము. అది వచ్చేసరికి కంప్లీట్గా చికెన్ ఉంటుంది కదా, బ్రెస్ట్ పీస్, దాన్ని స్ట్రైప్స్గా కట్ చేసి డ్రాగన్ చికెన్ ఎట్లానో సేమ్ అట్లానే కట్ చేసి దాన్ని డీప్ ఫ్రై చేసి దాన్ని మళ్ళీ సూప్ లాగా ప్రిపేర్ చేశారనమాట. ఈ రెండు కాంబినేషన్ ఉంది భయ్య, నెక్స్ట్ లెవెల్. కావాలంటే మీరు ఒక ట్రైల్ అయితే వేయండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నచ్చుతుంది. సో మనకి నచ్చిన దాంట్లోకి ఆర్డర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లైక్ ఫ్రైడ్ రైసెస్ కానీ నూడిల్స్ కానీ, రెండింటికి చాలా బాగుంది కాంబినేషన్ మాత్రం. అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే ఫుడ్ ఎడిట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు ఫుడ్ ఎడిట్.